పేరట ప్రత్యేక వందనాలు. వారి పిల్లలిద్దరూ యవ్వన బిడ్డలు ఆసక్తితో ప్రభు పరిచర్యలో ఎంతో భారంగా వాళ్ళు కొనసాగిస్తున్నారు. అలాగే సంఘ పెద్దలు, కమిటీ వారు, స్థానిక సంఘానికి కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తుల వారి అతి పరిశుద్ధమైన ప్రశస్త నామములో అందరికీ వందనాలండి. అందరికీ ప్రైజ్ అలా. అందరూ బాగున్నారా? రేపు మనకు గుడ్ ఫ్రైడే. సరే, ఈరోజు దేవుని పిల్లలారా ప్రార్థనా జీవితాన్ని గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. ప్రార్థన గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. మన యేసు ప్రభువారు ఈ భూమి మీద జీవించినప్పుడు ఆయన 6 విధాలుగా ప్రార్థనలు చేశారు. ప్రస్తుతానికి 7వది తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండి చేస్తూ ఉన్నాడు. ఈ 7 ప్రార్థన అనుభవాలేంటో ఈ రాత్రి మనము కొంత సమయం పరిశుద్ధ గ్రంథములో నుండి ధ్యానం చేద్దాం. యేసు ప్రభువారు ఈ భూమి మీద జీవించినప్పుడు ఆయన చెప్పారు, గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు శిష్యులతో ఒక మాట చెప్పారు. ఏమని చెప్పారు? మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని మత్తయి సువార్త 26:41 చెప్పారు. చూసారా? ప్రార్థన ఏం చేస్తుందంట? శోధనలో ప్రవేశింపకుండా ఉండాలంటే మీరేం చెయ్యాలి? మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యాలి. మెలకువతో కూడిన ప్రార్థన. విషయం ఏంటంటే శోధనలో పడ్డాక ప్రార్థన చేస్తే ఫలితం కాదు. శోధనలో ప్రవేశించకముందే, శోధనలో ప్రవేశింపకుండా ఏం చేయాలంట? మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నారు. అంటే ప్రార్థన యొక్క ప్రాముఖ్యత, ప్రార్థన యొక్క ఆవశ్యకత మన ఆత్మీయ జీవితాలలో ఎంతో మనకు అవసరమై ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం. అందుకే ప్రార్థన చేస్తే సైతాను పారిపోతాడు, స్తుతిస్తే సైతాను కాలిపోతాడు, పాపాలు ఒప్పుకుంటే సైతాను ఓడిపోతాడు. అర్థమైందా? మరోసారి చెప్తున్నా. ప్రార్థిస్తే సైతాను పారిపోతాడు, స్తుతిస్తే సైతాను కాలిపోతాడు, పాపాలు ఒప్పుకుంటే సైతాను ఓడిపోతాడు. ప్రార్థన సైతాను కండ్లకి పొగలాంటిది, పండ్లకు పులుసు లాంటిది. క్రైస్తవుని ఆయుధం ఏంటి? ప్రార్థన. ప్రార్థనే మన ఆయుధం అయితే సైతాను మనకు బానిసైతాడు. అందుకే ప్రతి ఒక్కరం ప్రార్థనా పరులం కావాలా. ప్రతి ఒక్కరం ప్రార్థనా పరులం కావాలా. ప్రార్థన లేని జీవితమే నీరు లేని ఎడారి లాంటిది. ప్రార్థన దేవుని పిల్లలారా ఎంత శక్తివంతమైనదో. అందుకే యేసు ప్రభువారు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించినారు. కానీ 3.5 ఏండ్ల పరిచర్యలో గొప్పగా నిజంగా ప్రపంచాన్నే ప్రభావితం చేశారు. కారణం ఏంటి? దాని వెనుక ఉన్న రహస్యం ఏంటంటే ప్రార్థన. ఇప్పుడు చూద్దాం. యేసు ప్రభువారు చేసిన ప్రార్థనలు 7 చెప్తానండి. నేను 7 ప్రార్థనలు చెప్తాను. ఒక్కొక్కటి మనం ధ్యానం చేద్దాం. నేను చెప్తున్నప్పుడు శ్రద్ధగా వినండి. మొదటిది, యేసు ప్రభువారు పెందలకడ ప్రార్థన చేశారు. పరిశుద్ధ గ్రంథాన్ని మనము చదివినప్పుడు మార్కు గారు రాసినటువంటి శుభవార్త 1వ అధ్యాయము 35వ వాక్యంలో లేఖనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. ఇంకా ఆయన పెందలకడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను అని మార్కు సువార్త 1:35లో లేఖనం సెలవిస్తూ ఉంది. చూడండి, యేసు ప్రభువారు ఒక డేకు ముందు, ఒక దినానికి ఆరంభాన్ని ఆయన ఏం చేశాడంటే ప్రార్థనతో ప్రారంభించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకను చాలా చీకటి ఉండగానే, చాలా చీకటి ఉన్నది, ఇంకా ఏం చేశాడు? చాలా చీకటి ఉండగానే బయలుదేరి ఎక్కడికి వెళ్ళాడు? అరణ్య ప్రదేశమునకు వెళ్ళాడు. వెళ్ళి ఏం చేస్తున్నాడు? అక్కడ ప్రార్థన చేయుచుండెను అని లేఖనం సెలవిస్తూ ఉంది. సంగమా, అరణ్యములో ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకని? ఒక భక్తుడు అన్నాడు, ఒక దినాన్ని ప్రార్థనతో ప్రారంభించాలి, మళ్ళీ ఆ దినాన్ని ప్రార్థనతోనే ముగించాలి. నిజంగా ప్రార్థనతో ప్రారంభించిన దినం, ప్రార్థనతో ముగించిన దినం
అది మన జీవితానికి ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో. కనుక వేకువనే ప్రార్థించే అనుభవం మనకుందా? లేవగానే దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించి గోజాడే అనుభవం మనకుందా? యేసు ప్రభువారు ఈ భూమి మీద మనకులాగా జీవించిన కాలంలో ఆయన పెందలకడ లేచాడట. ఈరోజు పెందలకడ లేచే అనుభవం మనకుందా? మన పూర్వీకుల కాలానికి వెళ్తే ఆనాటి క్రైస్తవులు వాళ్ళు పెందలకడనే లేచేవారు. వాళ్ళు ఎంతగానో ప్రార్థించేవారు. వాళ్ళ మోకాళ్ళు ఒంటె మోకాళ్ళలాగా అయ్యేవి. ఈరోజు రాను రాను భక్తి తరిగిపోతూ ఉంది. విశ్వాసంలో సన్నగిల్లిపోతున్నారు విశ్వాసులు. దేవుని పిల్లలారా, పెందలకడ లేచే అనుభవం మనకుందా? బైబిల్లో పెందలకడ లేచిన వారు ఉన్నారు. 63వ కీర్తన 1వ వాక్యం చదివితే కీర్తనాకారుడైన దావీదు భక్తుడు అంటాడు, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. ఎప్పుడు వెదుకుతాడట దావీదు భక్తుడు దేవుణ్ణి? వేకువనే. ఈరోజు వేకువనే దేవుణ్ణి వెదికే అనుభవం కలిగిన దావీదు జీవితాన్ని మనం ధ్యానించినప్పుడు అంత మాత్రమే కాదు, ఇంకొక కీర్తనలో అంటాడు, స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను. దేవునికి స్తోత్రం. ఎప్పుడు లేస్తాడట? స్వరమండలమా సితారా మేలుకొనుడి. తను చమత్కారంగా సితారా వాయించగల సమర్థుడండి. భక్తుడు, మధుర గాయకుడు కూడా. రోజుకు ముమ్మారు ప్రార్థించేవాడు, తెల్లవారక మునుపే మొర్ర పెట్టేవాడు, అర్ధరాత్రి వేళ లేచి దేవునికి నీతిగల ఆయన న్యాయ విధులను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు. అంత మాత్రమే కాదు, దినమునకు 7 మారులు స్తుతించేవాడు. ఎన్ని అనుభవాలున్నా వేకువనే దేవుణ్ణి వెతుకుతున్నాడు. ఈరోజు దావీదు భక్తుడు వేకువనే దేవుణ్ణి వెతికి ఎక్కడికి వెళ్ళినా పరాజయం పొందుకున్నాడా? విజయమే తప్ప ఎక్కడికి వెళ్ళినా విజయమే. దేవుని పిల్లలారా, ఈరోజు దేవుణ్ణి వెతికే అనుభవం మనకుందా? వేకువజామున లేవగానే ప్రభు సన్నిధిలో కొంత సమయం ప్రార్థనలో గడిపే అనుభవం మనకుందా? ఈ రాత్రి ప్రభు మొదటి మాటగా మనతో మాట్లాడుతున్నాడు. మొదటిగా పెందలకడ ఇంకా చాలా చీకటి ఉండగానే ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఒకవేళ ఈ సంఘములో ఎవరికైనా వేకువనే లేచి దేవుణ్ణి ప్రార్థించే అనుభవం లేకపోతే దయచేసి వేకువనే దేవుని సన్నిధిలో గడపడం నేర్చుకుందాం. ఒక విషయాన్ని మీకు చెప్తాను, వేకువనే దేవుణ్ణి వెతకకపోతే ఆ రోజంతా వెతికినా దేవుడు దొరకడట. వేకువనే దేవుణ్ణి వెతకకపోతే ఆ రోజంతా వెతికినా మనకు దేవుడు దొరకడు. కనుక వేకువనే దేవుణ్ణి వెతుకుతాం. బైబిల్ చెప్తుంది, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపముగా ఉండగానే ఆయనను వేడుకొనుడి. దేవుడు వెతికి ఆయన ఎప్పుడు మనకు దొరుకుతాడో అప్పుడే వెతుకుతాం. ఆయన సమీపంగా ఉన్నప్పుడే ఆయనను మనం వేడుకుందాం. దేవుని సంగమా, వేకువనే దేవుణ్ణి వెతికే అనుభవం మొదటిది. మొదటి ప్రార్థన యేసు ప్రభు వారు ఎప్పుడు చేశారు? పెందలకడ ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేశాడు. ఇక రెండవ ప్రార్థన చూద్దాం. నేను 7 ప్రార్థనలు చెప్పి ముగిస్తాను. రెండవ ప్రార్థన యేసు ప్రభు వారు చేసిన రెండవ ప్రార్థన లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వాక్యం ఈ రీతిగా సెలవిస్తా ఉంది. ఆ దినముల యందు ఆయన కొండకు వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించుట యందు రాత్రి గడిపెను అని లూకా 6:12లో లేఖనం సెలవిస్తా ఉంది. సంగమా, ఆ దినములు అనగా ఏ దినములు? ఆ దినముల యందు ఆయన ఎక్కడికి వెళ్ళాడు? కొండకు వెళ్ళాడు. కొండకు వెళ్ళి ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి ప్రార్థించుట యందు రాత్రి గడిపాను. అంత మాత్రమే కాదు దేవుని పిల్లలారా, ఒలీవల కొండకు వెళ్ళి కాలము గడుపుచుండెను అని కూడా లేఖన భాగంలో ఇంకొక చోట మనం గమనించగలము. సంగమా, రాత్రంతా ప్రార్థన చేశారు యేసు ప్రభు వారు. చూడండి, మనం ఉదయకాల సమయం పెందలకాడ ప్రభువారు ప్రార్థన చేసి తరువాత పరిచర్యకి వెళ్ళారు.
ఇతర సమీప గ్రామములకు మనము ప్రకటించినట్టు వెళ్ళుదము రండి అని ఆ 35వ వచనం తర్వాత మార్కు 1:35 కింది వచనాల్లో ఉంటాయి. 35 నుంచి కిందికి 35 తర్వాత ఇక్కడ రాత్రంతా ప్రార్థన చేసి ఏం చేశాడు యేసుప్రభు వారు అని మనం గమనిస్తే 6:12 తర్వాత గమనిస్తే అపోస్తులను పిలిచి తనకిష్టమైన వారిని పిలిచి వారికి అపోస్తలులు అని పేరు పెట్టాడు. చూసారా, ఈ 12 మంది అపోస్తలులను ఏర్పాటు చేసుకునే ముందు యేసుప్రభు వారు ఏమి చేశారు అంటే రాత్రంతా ప్రార్థనలో గడిపారు. రాత్రంతా ప్రార్థనలో గడిపి అనంతరం ఆ యొక్క 12 మంది అపోస్తలులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కనుక మన జీవితంలో రాత్రంతా ప్రార్థించే అనుభవం మనకుందా? సమూయేలు రాత్రంతా ప్రార్థన చేశాడు సౌలు కొరకు. యబ్బోకు రేవు దగ్గర యాకోబు ఒంటరిగా ఒక్కడే మిగిలిపోయి ఆ రాత్రి దేవునితో పోరాడాడు. నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు అనగా పోరాడి గెలిచినవాడు అని లేఖనం సెలవిస్తూ ఉంది. సంగమా, బైబిల్లో ఒక వ్యక్తి కనబడతాడు, పౌలు. అతని గురించి చెప్తూ అంటాడు, ప్రార్థనలో ఇతడెల్లప్పుడూ మీ కొరకు పోరాడుచున్నాడు. ఎవరాయన? ఎపఫ్రా అనే వ్యక్తిని గురించి పౌలు భక్తుడు చెప్తున్నాడు. ప్రార్థనలలో సంఘము కోసం పోరాటం చేస్తున్నాడట. ఈరోజు ప్రార్థనల్లో పోరాడాలి, రాత్రంతా గోజాడాలి, దేవుని సన్నిధిలో అంగలార్చాలి, ఆత్మల కోసం, ఆత్మీయత కోసం ఆర్తనాదాలు చేస్తూ ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించాలి. సంగమా, రాత్రి ప్రార్థించే అనుభవం మనకుందా? బైబిల్ చదివినప్పుడు అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయములో మనకు తెలుసు, మధ్యరాత్రి వేళ పౌలు శీలలు కీర్తనలు పాడుచు ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. ఏం జరిగింది? ఆ మధ్యరాత్రి వేళ చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి భూకంపం కలిగించాడు. చెరసాల పునాదులు అదిరిపోయినాయి, బంధకాలు తెంపబడ్డాయి, జైలు తలుపులన్నీ తెరవబడ్డాయి. చెరసాల నాయకుని కుటుంబం ఆ రాత్రే బాప్టిజం తీసుకొని రక్షించబడ్డారు. సంగమా, ప్రార్థనలో ఎంత శక్తి ఉందో చూడండి. ఈ ప్రార్థనా శక్తి మనకు కావాలి. రాత్రంతా ప్రార్థనలో గడపాలి మనం. యేసు ప్రభు వారు రాత్రులంతా కూడా ఆ కొండకు వెళ్ళి, అనగా ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థనలో గడిపేవారు. పగలంతా వెళ్ళి పరిచర్య చేసేవారు, సంఘాల సమాజ మందిరాల్లో బోధించేవారు, ఇతర సమీప గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించేవారు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. కనుక మొదటి ప్రార్థన, ప్రభువారు చేసిన మొదటి ప్రార్థన పెందలకడ ఇంకా చాలా చీకటి ఉండగానే అరణ్యానికి వెళ్ళి ప్రార్థన చేశాడు. రెండవ ప్రార్థన రాత్రంతా ప్రార్థన చేశాడు. మూడవ ప్రార్థన ఏకాంత ప్రార్థన కూడా చేశారు యేసు ప్రభువారు. మనం బైబిల్ గ్రంథాన్ని చదివినప్పుడు మత్తయి రాసినటువంటి శుభవార్త 14వ అధ్యాయము 23వ వాక్యము, 14:23 మత్తయి సువార్త. ఆయన ఆ జన సమూహమును పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కి, చూసారా, ఏకాంతంగా పోయాడట. అంటే యేసు ప్రభు వారు ఏ ప్రార్థన చేశారు? ఇక్కడ జన సమూహాన్ని పంపేశారు, కొండెక్కి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నారట. ఏకాంత ప్రార్థన మనకు అవసరం. ఏకాంతంగా, వ్యక్తిగతంగా యేసు ప్రభుతో కొంత సమయం మనం గడుపుతున్నామా? బైబిల్ చదివితే ఇంకా యేసు ప్రభువారు ఆ రూపాంతర కొండ, దానిని తాబోరు కొండ అని కూడా అంటారు. అక్కడ కూడా యేసు ప్రభువారు చూడండి 3 శిష్యుల్ని మాత్రమే వెంట పెట్టుకొని వెళ్ళాడు. పేతురు, యాకోబు, యోహాను 3 శిష్యులను వెంట పెట్టుకొని ఒక ఎత్తైన కొండ మీదికి వెళ్ళి వారి ఎదుట రూపాంతరము పొందెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసిపోతున్నాయి. ఆయన ముఖరూపం సూర్యుని వలె ప్రకాశించింది. లోకములో ఏ చాకలియు ఆయన వస్త్రములు అంత, ఈ లోకంలో ఏ చాకలి వస్త్రాలు అంత తెల్లగా చలువ చేయలేడని వాక్యంలో ఉంది. చూసారా సంగమా,
ఏకాంతంగా వెళ్ళాడు. ఆయన కొండ మీద ప్రార్థన చేశాడు. ఈరోజు ఇక్కడ కూడా ఏకాంత ప్రార్థన చేస్తున్నాడు యేసు ప్రభువారు. ఏకాంతంగా ప్రభుతో మనకు ప్రార్థించే అనుభవం మనకుందా? చూడండి, అనవసరంగా సమయాన్ని వ్యర్థపరుచుకుంటాం, కానీ ప్రభు సన్నిధిలో ఒంటరిగా నా ప్రభువుతో నేను ఏకాంతంగా కొంత సమయం గడుపుతానని ఎప్పుడైనా ఏకాంత ప్రార్థనలో ఉన్నామా? ఏకాంతంగా ప్రార్థించినప్పుడు సంభవింపబోవు సంగతులు తన ఆత్మ ద్వారా దేవుడు సంఘానికి తెలియజేస్తాడు. కనుక దేవుని పిల్లలారా, ఏకాంత ప్రార్థన మనకు అవసరం. ఏకాంతంగా ఒంటరిగా మన గదిలోనో ఏదో ఒక స్థలములోనో ప్రభువుతో మనం ఒంటరిగా ఏకాంతంగా ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు మూడవది ఏ ప్రార్థన చేశారు? ఏకాంత ప్రార్థన చేశారు. ఇక నాలుగవది, యేసు ప్రభువారు చేసిన నాలుగవ ప్రార్థన ఉపవాస ప్రార్థన కూడా ప్రభువారు చేశారు. మనం గమనించినప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదివితే ఆయన 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసముండిన పిమ్మట, చాలమ్మ, ఉపవాసముండిన పిమ్మట అంటే ఏం చేశాడు ఆయన? 40 రాత్రులు 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు ఆయన. ఉపవాసం ఉండి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలారా, మరి ఉపవాస ప్రార్థన ఏం చేస్తుందని మనం గమనిస్తే, మన సంఘములో ఉజ్జీవం కలగాల, ఉపవాస ప్రార్థన చేయాలా? ఉపవాస ప్రార్థన సంఘములో ఉజ్జీవాన్ని కలిగిస్తుంది సంఘమా. అందుకై సంఘములో ఉపవాస ప్రార్థన చేయాలి, ఉపవాస ప్రార్థన చేయాలి. దేవుని పిల్లలారా, విజ్ఞాపన ప్రార్థనేమో ఆత్మల్ని రక్షిస్తే, ఉపవాస ప్రార్థనేమో ఉజ్జీవాన్ని కలిగిస్తుంది. కన్నీటి ప్రార్థనేమో కనికరాన్ని పుట్టిస్తుంది. కనుక దేవుని సంగమా, ఉపవాసముతో ప్రార్థన చేయాలి. ఉపవసించి దేవుని సన్నిధిలో ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. ఉపవాస ప్రార్థన ఎంతో శక్తివంతమైనది. మనందరికీ తెలుసు, యోనా గ్రంథములో ఇంకా 40 దినాలకి మీ పట్టణం నాశనమవుతుందన్నప్పుడు అందరూ రాజు సహా సింహాసనం మీదకెళ్ళి దిగి రాజవస్త్రాలు తీసివేసి గోనపట్ట కట్టుకున్నాడు. ఎద్దులు గాని గొర్రెలు గాని గడ్డి మేయలేదు, నీళ్లు త్రాగలేదు. అందరూ కూడా ఉపవసించి ప్రార్థించినప్పుడు దేవుడు ఏదైతే కీడు చేస్తా అన్న దేవుడు చేయక మేలు చేశాడు కదా. కనుక ఉపవాస ప్రార్థన మనకు అవసరం సంగమా. ఉపవసించి ప్రభు సన్నిధిలో మన శరీరాన్ని, దేవుని పిల్లలారా, నలగగొట్టుకొని ఉపవసించి రోధించి గోజాడాలి దేవుని సన్నిధిలో. ప్రభువారు ఇక్కడ 40 దినములు ఉపవాస ప్రార్థన చేశారు. బైబిల్ గ్రంథం చదివినప్పుడు మోషే కూడా 2 సార్లు 40 దినాల ఉపవాస ప్రార్థనలు చేశారు సీనాయి పర్వతం మీద. తర్వాత మనం గమనిస్తే ఏలియా గారు కూడా ఒక పూట భోజనం చేత అక్కడ తిన్న భోజనం 2 సార్లు తింటాడు. అక్కడి నుంచి ప్రయాణమై 40 దినాల ప్రయాణం చేస్తా. కనుక ఉపవాస ప్రార్థన ఎంతో శక్తివంతమైనది. యేసు ప్రభువారు 4వదిగా ఏ ప్రార్థన చేశారు? ఆయన ఉపవాస ప్రార్థన చేశారు. తర్వాత మనం గమనిస్తే 5వదిగా యేసు ప్రభువారు చేసిన ప్రార్థన 5వదిగా మనం గమనిస్తే మోకాళ్ళ ప్రార్థన కూడా చేశాడు. నిలువు మోకాళ్ళ మీద ఉండి మోకాళ్ళ ప్రార్థన కూడా చేశారు. మనం బైబిల్ చదివినప్పుడు లూకా సువార్త 22వ అధ్యాయం 41వ వచనం, ఆయన వారి యొద్ద నుండి వెంటివేత దూరము వెళ్ళి మోకాళ్ళుని అని లూకా 22:41లో లేఖనం సెలవిస్తూ ఉంది. కనుక మోకాళ్ళ ప్రార్థన, మనకి మోకాళ్ళ అనుభవం మనకుందా? మోకరించడం మనకు తెలుసా? మోకరిస్తున్నామా దేవుని సన్నిధిలో? చూడండి, ఇక్కడ మనం గమనించినప్పుడు లూకా 22:41లో వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళాడట. వెళ్ళి మోకాళ్ళుని ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. కనుక మోకరించడం మన జీవితంలో అలవాటు చేసుకోవలసిన వారమై ఉన్నాము సంగమా. మోకరించి మనం ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో. చూడండి, బైబిల్లో మొదటిగా మోకరించింది ఏంటి అని గమనిస్తే ఆదికాండం 24వ అధ్యాయం
11వ వాక్యాన్ని చదివినప్పుడు, సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొను వచ్చువేళ ఆ ఊరి బయట ఉన్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపజేసి, ఎవరు వంటలను మోకరింపజేసింది? ఎవరిక్కడ? ఎలియేజరు, అబ్రహాము యొక్క పెద్ద దాసుడు దమస్కు ఎలియేజరు ఆ ఊరి బయట ఉన్న నీళ్ళ బావి దగ్గర ఏం చేశాడట? తన ఒంటెలను మోకరింపచేశాడట. బైబిల్ చెప్తుంది 95వ కీర్తన 6వ వాక్యంలో, రండి నమస్కారము చేసి సాగిలపడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. మోకరించుదము. ఎక్కడ మోకరించాలట? మనం మనలను సృజించిన దేవుని సన్నిధిలో మనం మోకరించవలసిన వారమై ఉన్నాము సంగమా. ఆయన సన్నిధిలో మనం మోకరించాలి. అంత మాత్రమే కాదు, మనందరికీ తెలుసు బైబిల్లో మోకాళ్ళు ప్రార్థన అనగానే మనకు గుర్తుకొచ్చే వ్యక్తి ఎవరంటే దానియేలు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం మనం చదివినప్పుడు, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొని యథాప్రకారముగా తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా మోకాళ్ళుని ముమ్మారు తన దేవునికి ప్రార్థన చేయుచు స్తుతించుచు వచ్చెను అని మనం లేఖనములో గమనిస్తూ ఉన్నాం. చూడండి, 30 రోజుల వరకు ప్రార్థన చేస్తే తీసుకెళ్ళి సింహాల గుహలోనా బోనులోనా? బోను కాదు, గుహ. బోనులో 1 2 ఉంటాయి, గుహలో మందుంటాయి. కనుక బోనులో కాదండి, గుహలో వేస్తామంటే దానియేలు అన్నమైనా మానేస్తాడు కానీ ప్రార్థన మానలేడు. మోకాళ్ళ ప్రార్థన మానలేడు ఆయన. దినమునకు ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థించే అనుభవం ఈ యొక్క దానియేలుకు ఉంది. చూసారా దేవుని పిల్లలారా, దానియేలు ప్రార్థన చేస్తానే ఉన్నారు. అక్కడ తీసుకెళ్లారని సింహాల గుహలో వేశారు. ఏమైనా అయిందా? బైబిల్ చెప్తుంది దేవుని పిల్లలారా, వారు విశ్వాసము వలన రాజ్యములను జయించిరి, అగ్ని బలమును చల్లార్చిరి, సింహముల నోళ్ళు మూసిరి అని హెబ్రీ పత్రికలో లేఖనం సెలవిస్తూ ఉంది. కనుక దానియేలు మంచి మోకాళ్ళ అనుభవము కలిగినటువంటి వారు. మోకాళ్ళ అనుభవం, మోకాళ్ళ ప్రార్థన దానియేలుకు ఉంది. తబిత చనిపోయినప్పుడు వెళ్ళి పేతురు చేసిన ప్రార్థన కూడా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేశాడు. సొలొమోను గొప్ప మందిరాన్ని కట్టించిన తర్వాత కూడా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేశాడు. పౌలు భక్తుడు కూడా మోకరించినట్టుగా బైబిల్ సెలవిచ్చుచున్నది. ప్రతి మోకాలు యేసు నామములో వంగాలి అని ఫిలిప్పీ పత్రికలో లేఖనం సెలవిస్తూ ఉంది. యెషయా గ్రంథములో కూడా ఉంది. దేవుని పిల్లలారా, మన మోకాళ్ళట ఒంటె మోకాళ్ళ లెక్క కావాలట. మన మోకాళ్ళు నల్లబడితే మన ముఖాలు ప్రకాశిస్తాయి సంగమా. మన మోకాళ్ళు నల్లబడితే మన ముఖాలు ప్రకాశిస్తాయి. కనుక మోకరిద్దాం. ప్రార్థన అనగానే సంఘ బిడ్డలమైన మనం ఒకటి నేర్చుకోవాలి, ఏంటంటే మోకరించుట. మోకరించాలి. ఇక్కడే కాదు, ఇంటి దగ్గర కూడా మోకాళ్ళ మీదుండి ప్రార్థనలు చేయాలి. ప్రభువుని అడగాలి, మోకరించి గోజాడాలి ప్రభు సన్నిధిలో. 5వ ప్రార్థన మోకాళ్ళ ప్రార్థన. ఇక 6వ ప్రార్థన చూద్దాం. యేసు ప్రభువారు ఈ భూమి మీద జీవించినప్పుడు చేసిన 6వ ప్రార్థన. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యం, తాను శరీరాధారి అయ్యున్న దినములలో మహారోధనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను అని అక్కడ హెబ్రీ 5:7లో వాక్యం సెలవిస్తూ ఉంది సంగమా. చూడండి, శరీరధారి అయి ఉన్న దినములలో అనగా యేసు ప్రభువారు శరీరధారిగా ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించారు. ఈ 33.5 సంవత్సరాల జీవితంలో ఏం చేశాడు ఆయన? కన్నీటి ప్రార్థన చేశాడు. కన్నీటి ప్రార్థన చేశాడు. కనుక చూడండి, కన్నీటి ప్రార్థన ఏం చేస్తుందంటే కనికరాన్ని పుట్టిస్తుంది. దేవుడు మన మీద కనికరపడాలంటే మనం ఏం చేయాలి? కన్నీరు కారవాలి. కన్నీరు కారవాలి.
దేవుని పిల్లలారా, మన కన్నీరు కవిలలో ఉంచబడుతుందని కీర్తనల గ్రంథంలో ఉంది. కనుక కన్నీటి అనుభవం మనకుందా? కన్నీరు కార్చి ప్రార్థిస్తున్నామా? మన అవసరాల కోసం, మన అక్కర్ల కోసం కన్నీరు కార్వవలసిన వారమై ఉన్నాము. మనం కన్నీటి ప్రార్థన మన జీవితంలో నేర్చుకోవాలి సంగమా. నిజంగా ఎంతోమంది పరిశుద్ధ గ్రంథములో కన్నీరు కార్చిన వారు ఉన్నారు. ఏముగా మన జీవితంలో కన్నీటి అనుభవం మనకుందా? కన్నీరే నాకు అన్నపానములాయనంటాడు భక్తుడు, కీర్తనకారుడు. ఈరోజు కన్నీరు కారుస్తున్నామా? అనవసరమైన వాటి కోసం కన్నీరు కారుస్తున్నాం. కానీ ప్రభు సన్నిధిలో మన అక్కరల కోసం, మన అవసరతల కోసం, మన ఆత్మీయ జీవితాల కోసం కన్నీరు కార్చి ప్రార్థిస్తున్నామా లేదా? మొదటి ప్రార్థన పెందల కడ ఇంకా చాలా చీకటి ఉండగానే ప్రార్థన. రెండవ ప్రార్థన రాత్రంతా ప్రార్థన. మూడవ ప్రార్థన ఏకాంత ప్రార్థన. నాలుగవ ప్రార్థన ఉపవాస ప్రార్థన. ఐదవ ప్రార్థన మోకాళ్ళ ప్రార్థన. ఆరవ ప్రార్థన కన్నీటి ప్రార్థన. ఈ 6 ఈ భూమి మీద ఉన్నప్పుడు చేశాడు యేసయ్య. ఇప్పుడు 7వది ఉందిగా, ఈ 7వ ప్రార్థన ఇక్కడ చేయట్లే, అక్కడ చేస్తున్నాడు పరలోకములో. దేవుడికి స్తోత్రం. తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి మనందరి కోసం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు ఆయన. ఎక్కడుంది వచనం? రోమాపత్రిక 8వ అధ్యాయం 34వ వాక్యం. రోమాపత్రిక 8వ అధ్యాయం 34వ వాక్యం. తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి మన కొరకు విజ్ఞాపనములను కూడా చేయువాడు ఆయనే. చూసారా? తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి మనందరి కోసం ఏం చేస్తున్నాడట? విజ్ఞాపన ప్రార్థన. 7వది పరలోకములో తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు విజ్ఞాపన ప్రార్థన, విజ్ఞాపనకర్తగా విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. దేవుని పిల్లలారా, విజ్ఞాపన ప్రార్థన ఏం చేస్తుంది? ఆత్మల్ని రక్షిస్తుంది. మన గ్రామములో ఆత్మలు రక్షించబడాలంటే, సంఘములోకి నూతన ఆత్మలు రావాలంటే సంఘము ఏం చేయాలి? విజ్ఞాపన ప్రార్థనలు చెయ్యాలి. అందుకే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యంలో దేనిని గూర్చి చింతపడకండి గాని ప్రతి విషయములో ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. చూసారా? చింతపడద్దు దేని గురించి, కానీ దేవుడు చింతపడద్దంటే మనం చింతపడతాం. వస్త్రాలను గూర్చి కానీ దేహాన్ని గూర్చి కానీ మీరు చింతపడకండి, మీరు చింతించుట వలన మీ ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకుంటారా అంటూ పేతురు పత్రికలో అంటాడు, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఈరోజు మన బాధలు, మన చింతలు, మన భారము అంతా ఎవరి మీద వేయాలి? యేసు ప్రభు వారి మీద వేయాలి. చూడండి, మీ చింత యావత్తు నా మీద వేయండి అంటున్నాడు ఆయన. దేనిని గురించి చింతపడకండి అంటున్నాడు. మరి ఏం చేయాలి? చింతపడకుండా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు ఎవరికి తెలియజేయాలి? దేవునికి తెలియచేయాలి. కనుక దేవుని సంగమా, మన విజ్ఞాపనలు, మన అవసరతలు, మన విన్నపాలు, మన అక్కరలు ఎవరికి చెప్పాలి? దేవునికే చెప్పాలి. ఎవరికి చెప్పినా ఎవరూ ఏమి చేయలేరు. కానీ మన అవసరాలు తీర్చువాడు, మనకు తోడై ఉండువాడు, మన ప్రార్థన ఆలకించువాడు, మన విజ్ఞాపనకు చెవియొగ్గువాడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. కనుక ఆయనకే మనం విజ్ఞాపనలు చేయాలి. కనుక దేవుని పిల్లలారా, 7 ప్రార్థనలు చూసాం. యేసు ప్రభు వారు చేసిన 7 ప్రార్థనలు చూసాం. మొదటిది చెప్పాలి మీరంతా. మొదటిది పెందలకడ ప్రార్థన, మార్కు 1:35. రెండవది రాత్రంత ప్రార్థన, లూకా 6:12. మూడవది ఏకాంత ప్రార్థన, మత్తయి 14:23. 5 ఉపవాస ప్రార్థన, మత్తయి 4:2. తర్వాత మోకాళ్ళ ప్రార్థన, లూకా 22:41.
తర్వాత కన్నీటి ప్రార్థన హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యం. తర్వాత విజ్ఞాపన ప్రార్థన రోమాపత్రిక 8వ అధ్యాయం 34వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యం. దేవుని పిల్లలారా, అలా మనం కూడా మన జీవితంలో ఒక డేని ప్రార్థనతో ప్రారంభిస్తాం. రాత్రి అవకాశం ఉన్నప్పుడు ఆల్ నైట్ దేవుని సందులో చేద్దాం. ఏకాంతంగా వ్యక్తిగతంగా కొంత సమయం ప్రభుతో గడుపుదాం. ఉపవాసించి ప్రార్థన చేద్దాం, మోకరించి ప్రార్థన చేద్దాం. అంత మాత్రమే కాదు, కన్నీటి ప్రార్థన చేద్దాం, విజ్ఞాపన ప్రార్థన చేద్దాం. ఇంత శక్తివంతమైన ప్రార్థనలు నిజంగా ప్రభువారు చేశారు గనుకనే దేవుని పిల్లలారా, ఈరోజు ప్రపంచమంతా కూడా చూడండి, ఎంతోమంది భక్తులు దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నారు. ఆయన చేసిన ప్రార్థన ప్రభావం ఎంత గొప్పదో. అనేకుల్ని ప్రార్థనకు ప్రభావితులైనారు దేవుని సంగమా. మన జీవితంలో కూడా ప్రార్థనలు చేద్దాం, ఎక్కువగా ప్రార్థనకు ప్రాధాన్యత ఇద్దాం. సమయం ఉన్నది కదా అని సమయాన్ని వ్యర్థపరచకుండా దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకుంటూ జాగ్రత్త పడుదాం. దేవుని సంగమా, ప్రార్థించిన వారు ఎప్పుడు ఓటమి పాలు కారు. ఈరోజు కాకపోయినా రేపైనా దేవుడు తప్పకుండా మన పట్ల గొప్ప కార్యాలు చేస్తారు. కనుక ప్రార్థిద్దాం, ప్రార్థన పర్లంగా మారుదాం. ప్రభువు ఏ రకంగా ఈ భూమి మీద ప్రార్థనలు చేశారో అలా మనం కూడా చక్కటి ప్రార్థనలు నేర్చుకుందాం. అలాంటి కృప దేవుడు తన ప్రార్థన ఆత్మతో మనల్ని నింపునుగాక. దేవుడు మనల్ని దీవించునుగాక. సమయం ఇచ్చిన అయ్యగారికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట ప్రత్యేక వందనాలు. థ్యాంక్ యూ.